రే అశ్విన్, ఇంత మోసం చేస్తావా? నిన్ను వదలనరా. అందరూ కలిసి మోసం చేశారు. మిమ్మల్ని ఎవ్వరిని వదలను. అడుగడుగు ఒడిదుడుకు తప్పదుగా, తుది గెలుపు ఓరిమికే తథ్యముగా. రే ఇతరలోని సూర్యగోళాన్ని ఆపనేలేముగా. ఇంకా నేను ఆ కంపెనీకి వెళ్ళలేనేమో అశ్విన్. ఇంకొక చోట నాకు పని చూడు. ఇంత జరిగాక వీడు మాత్రం ఆ కంపెనీకి ఎలా వెళ్తాడు? వెళ్ళవలసిన అవసరం ఏమాత్రం లేదు. నా సంగతి అలా ఉంచు. ఆనంది ఇప్పటికిప్పుడు కంపెనీకి వెళ్ళడం మానేస్తుంది. సరే, ఎందుకు మానేసావని అడిగితే ఏం చెప్తుంది? ఒక పక్క తన అక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి డబ్బు పంపాలి. ఎలా పంపుతుంది? ఎక్కడి నుంచి తెచ్చి పంపుతుంది? వాళ్ళ ఇల్లు తాకట్టులో ఉంది. దానికి నెల నెలా వడ్డీ కట్టాలి. సంపాదన లేకపోతే ఎలా కడుతుంది? ఊరికి అలా మాట్లాడడం కాదు, ఇవన్నీ ఆలోచించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి. అంటే ఏంట్రా నువ్వు చెప్తోంది? ఆత్మాభిమానాన్ని చంపుకోమంటావా? రేయ్, తన కళ్ళ ముందే ఆ మహేష్ నిన్ను రాయితో కొట్టి చంపాలని చూశాడ్రా. అది తన ఎలా తట్టుకోగలదు? అలాంటి వాడి కంపెనీలో పనికి వెళ్లాల్సిన అవసరమేంట్రా? మగాడివి నువ్వు. చొక్కా దులుపుకున్నట్లు అన్ని దులిపేసుకోవచ్చు. కానీ తను ఆడపిల్ల. అంత అవమానం జరిగిన తర్వాత ఎలా వెళ్ళగలదు? ఆనందియే కాదు, తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నేనిదే మాట చెబుతాను. ఆనంది, మీ అక్క పెళ్లికి డబ్బు సర్దుబాటు కాకపోతే నా నగలు తాకట్టు పెట్టేస్తాను. నువ్వు మాత్రం ఆ కంపెనీకి వెళ్ళొద్దు. ఇది అత్తయ్యగా నా మాట. ఆనంది, నువ్వే కాదు, వీడు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, ఏంట్రా? ఏంటి ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? ఈ హైదరాబాద్లో ఆ కంపెనీ ఒక్కటే ఉందా? వేరే కంపెనీలు లేవా? ఇంకో కంపెనీలో చేరండి. సరే, ఇక మనం ఆ కంపెనీలో పనికి వెళ్ళడం లేదా ఆనంది? నీకు పట్టిన దరిద్రం ఇవాళ్తో వదిలిపోతుందనుకో ఆనంది. నీకు నేను, నా పిల్లలు తోడుగా ఉంటాం. అత్తయ్య, డాక్టర్, మా వాడు ఎందుకలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు? ఎన్నాళ్లుగానో తను ఆశించింది జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ చివరికి ఒక్కసారిగా అది జరగదు అని తెలిస్తే మెంటలీ డిస్టర్బ్ అవుతారు. దీన్నే మెడికల్ టర్మ్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నలైజింగ్ డిజార్డర్ అంటారు. ఆ సమయంలో మనలో అణచి ఉంచిన కోపం, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మహేష్ విషయంలో కూడా అలాంటిదేదో జరిగుండాలి. దీనివల్ల నా కొడుకు ఎలాంటి ప్రమాదం జరగదు కదా డాక్టర్? అంత ప్రమాదం ఏం లేదు. తను అనుకున్నది, ఆశించింది జరిగితే తను వెంటనే నార్మల్ అయిపోతాడు. అలా కాకపోతే నార్మల్ అవుతాడు, కానీ టైం పడుతుంది.
ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ 1 వీక్ కంటిన్యూగా రాత్రిపూట వేయండి. నిదానంగా కోలుకుంటాడు. ఓకే డాక్టర్. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. వీణ్ణి చూస్తుంటే భయంగా ఉందండి. డాక్టర్ చెప్పారు కదా, ఏం కాదని. నువ్వేం టెన్షన్ పడకు. ఈ టైంలో నీకేమైనా అయితే కష్టం పార్వతి. నేనే సుందరుణ్ణి. ఇంటికి వచ్చేస్తున్నాం, దగ్గరలో ఉన్నామని చెప్పావు, కానీ ఇంకా రాలేదేంటి ఆనంది? తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేశాను, నువ్వు తీసి మాట్లాడలేదు. అమ్మ వార్డెన్ గారికి ఫోన్ చేసి అడిగితే గుడికి వెళ్ళాం, అక్కడ ఆలస్యమైంది, అందుకే రాలేకపోయామని చెప్పారు. అసలు ఏం జరిగింది ఆనంది? అది నిజం కాదని ఇంకేదో జరిగిందని నాకు అర్థమైంది. ఏం జరిగిందో చెప్పవే. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మేము మన ఊరికి వస్తున్న విషయం మహేష్ గారికి ఎలా తెలిసిందో తెలిసిందక్క. అవునా? అవునక్క. మేం వస్తున్న కారుకి అడ్డంగా వచ్చి చాలా గొడవ చేశారు. ద్రోహి! మహేష్! అశ్విన్! ఆగరా ఆగరా. అయ్యయ్యో,